అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మొన్న ఒక ముస్లిం సోదరి ఒక వీడియో పోస్ట్ వైరల్ అవుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి వల్ల ముస్లింలకు ఎక్కువ ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే బీజేపీతో కలిసిన ఏ పార్టీ అయినా సరే ముస్లింలకు వ్యతిరేకంగా ఉంటుంది. ముస్లింల యొక్క వాళ్ళ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా బీజేపీ వ్యవహరిస్తుంది. కాబట్టి అటువంటి బీజేపీతో కలిసిన ఏ పార్టీనైనా మన ముస్లింలందరూ కూడా వ్యతిరేకించాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మనకు మంచి జరగాలనుకుంటే వైసీపీగా మనం ఓటేయాలి. ఎందుకంటే టీడీపీకి, జనసేనకి వేయాలనుకుంటే బీజేపీతో కలిసి ఉన్నాయి. కాబట్టి అటువంటి పార్టీలకు సపోర్ట్ చేస్తే మన ముస్లిం సోదరులు కానీ సోదరిమణులు కానీ చాలా ఇబ్బందులు గురవుతారని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకసారి చూడండి. ఒకసారి అది వాళ్ళు కూడా జై శ్రీరామ్ అన్న వాళ్ళే హిందూ దేశంలో ఉండాలి, లేకపోతే హిందుస్థాన్లో ఉండకూడదు, ఇలాంటి మాటలు చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. అమిత్ షా గారు 4% రిజర్వేషన్ ఎత్తేస్తాము అలా అంటున్నారు. అలాంటి వాళ్ళతో కలిసి టీడీపీ పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. ఏ ముస్లిం అయినా సరే ఓటు వేస్తారా? మైనార్టీస్కి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. రేపు మన కంట్రీ, మన ఇండియా, మన భారతదేశం అనుకుని మేము చిన్నప్పటి నుంచి చెప్పుకున్నాం. మాకే ఇక్కడ సేఫ్టీ లేకుండా పోతుంది రేపు ఆ పార్టీ గెలిస్తే. సో నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు నేను డాక్టర్ అయ్యానంటే 4% రిజర్వేషన్ వల్లే. నేనైతే వైఎస్ఆర్సీపీ పార్టీని సపోర్ట్ చేస్తున్నాను. ఈ టీడీపీ, బీజేపీ పొత్తునైతే అపోజ్ చేస్తున్నాను. ఓకే, చూసారు కదా. అంటే ఈ వీడియోలో చెప్తున్న సోదరు చెప్పినట్టుగానే మనం గమనిస్తే గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గిన తర్వాత ఎంతమంది ముస్లిం సోదరులకి మంచి చేశారు, ఎంతమంది ముస్లింలకి మంచి చేశారనేది నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇదే వైసీపీ పార్టీ బీజేపీతో అంటకాగలేదా? బీజేపీ సపోర్ట్తో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపలేదా? అంతేకాకుండా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ బీజేపీ ప్రవేశపెట్టిన ఏ బిల్లుకైనా అది ముస్లింలకు వ్యతిరేకమైన లేదా మరొకరికి వ్యతిరేకమైన అటువంటి బిల్లులకి బీజేపీ అడగకుండానే మద్దతు ఇచ్చిన సందర్భాలు లేవా? ఒకసారి సోదరమని నేను ఒకటే క్లియర్గా అడుగుతున్నాను. అంటే లోపాయికార ఒప్పందం చేసుకుని బీజేపీతో అంటగాగినా పర్లేదు ఇటువంటి సోదరులకి, సోదరిమణులకి. ఒక విషయం చెప్తున్నాను క్లియర్గా, పెళ్లి చేసుకుని కాపురం చేయడం బెస్టా, దొంగ చోటుని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎత్తుకొచ్చి దొంగ చోటు లేపుకొచ్చేసి కాపురం చేయడం బెస్టా? టీడీపీ, జనసేన బహిర్గతంగా ప్రజలందరి ముఖంగా పొత్తుకెళ్ళారు. ఇదే వైసీపీ పార్టీ మేము పొత్తులో లేమో, బీజేపీతో మాకు సంబంధం లేదని దొంగచాటును అంటకాగుతూ వాళ్ళని ప్రతి బిల్లుకి సపోర్ట్ చేస్తూ బీజేపీతో అంటకాగి బీజేపీకి ప్రతి బిల్లును సపోర్ట్ చేసింది ఈ సోదరికి తెలియదా? చదువుకున్న సోదరులాగే కనిపిస్తుంది. మరొకటి, ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఒక ముస్లిం సోదరుల యొక్క భూమిని లాగేసుకుని అక్రమంగా దౌర్జన్యం చేస్తున్నారని వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు కనిపించలేదు వైసీపీ దౌర్జన్యం ఈ సోదరికి. అదే కాకుండా ఒకసారి ఈ వీడియో చూడమనండి. సార్ ఇప్పుడు దాకా మీరు కట్టిన అంతవరకు సార్ ఇప్పుడు మళ్ళీ పని అనేది మొదలు పెట్టలేదు సార్. వాళ్ళు మళ్ళీ ఏమైనా సంతకం పెట్టించుకొని ఇచ్చేస్తారు. నాకు వస్తే నేను బ్యాంకులో వద్దంటే ₹1,00,000 కట్టాను సార్. ఒరిజినల్గా కొంత అమౌంట్ కట్టారు. మొత్తం ₹1,00,000 కట్టిన తర్వాత నాది 50,000 హౌస్ సార్, సింగిల్ బెడ్రూమ్ నాది. నేను 5,000 బెడ్రూమ్ లక్ష కట్టారు. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు అన్ని ఇంట్లో పెట్టి బ్యాంక్ లోన్ ఇచ్చారు. ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టి కూడా డైవర్ట్ చేశారు. బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చేస్తున్నాయి. బ్యాంక్ లో నుంచి ఫోన్ వస్తుంది. నీకు ఎంత వచ్చిందమ్మా బ్యాంక్ నుంచి? ఎంత చెప్పారు? నీ పేరు ₹3,50,000 చెప్తారు సార్. ₹3,50,000 సైన్ చేయనండి సార్. సైన్ చేయనంటే బలవంతంగా మేనేజర్లు ఇద్దరు వచ్చి, లేదంటే మీరు బ్యాంక్ వచ్చి మాట్లాడండి అని చెప్తే బ్యాంక్ వెళ్ళిన తర్వాత మీకు ఇప్పుడు ఎవరు ఏం అడగరు, మీకు ఇంటి తాళం ఇస్తాం చేతికి, గృహ ప్రవేశం చేసుకున్న తర్వాత నుంచి మీకు ఆ నెల ఇంట్రెస్ట్ పడుద్ది, అద్దెలా కట్టుకోండి 2,600 చెప్పారు సార్. అలా చెప్పిన వాళ్ళు ఇప్పుడు మాకు నిజంగా ఇంత టార్చర్గా ఉంది సార్. మాకు చూసారు కదా, ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరూ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఇబ్బంది పడ్డారో ఒకసారి ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరమణులు తాము టిట్కో ఇళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడికి 50,000, ₹1,00,000, 2,00,000 కట్టి టిట్కో ఇళ్ళు ఇస్తారు కదని ఆశతో చూస్తే అప్పులు చేసి కొంతమంది కడితే వాళ్ళు ఎవరికి ఎటువంటి ఇళ్ళు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ
బ్యాంకుల దగ్గర టిట్కు వెళ్ళి తనఖా పెట్టి డబ్బులు తెచ్చేసుకుని ఆ డబ్బులను ఇప్పుడు వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు ఆ ప్రజలు. ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో టిట్కు ఇళ్ళు, టిట్కు ఇళ్ళు పనిచేయొచ్చు కదా. ఆ టీడీపీ వాళ్ళు అని కొంతమంది, వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఇళ్ల స్థలాలు అనేక మందికి ఇచ్చింది. జెన్యున్గా ఇచ్చారా? వైసీపీ పార్టీ వాళ్ళకి ఇవ్వలేదా? ఏ పార్టీ వాళ్ళకి ఇచ్చినా ఆ పార్టీలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చారని అనుకోవచ్చు కదా, ఇవ్వచ్చు కదా. మరి అక్కడ ముస్లిం సోదరులు ఎంత బాధపడుతున్నారు, ఇది ఆ సోదరికి కనిపించడం లేదా? అదేవిధంగా ఎంతమంది ఒక కుటుంబానికి మొత్తంగా ఇంట్లోకి వెళ్ళి ఇష్టాసారంగా భయభ్రాంతులు, ముస్లిం కుటుంబాన్ని భయభ్రాంతులు చేస్తే ఆ కుటుంబం పెద్ద చచ్చిపోలేదా? ముస్లింలు దాడులు జరగలేదా ఈ రాష్ట్రంలో? మరి ఇవన్నీ కనిపించడం లేదా? అంటే సోదరికి మరి వాళ్ళు ఏ విధంగా చెప్పించారో, లేదంటే మరొక రకంగా సోదరిగానో ఉపయోగపడి మాట్లాడుతున్నా కానీ ప్రయోజనాల కంటే ఒక వ్యవస్థ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, ఒక కమ్యూనిటీ ప్రయోజనాలను ఆలోచించుకొని మాట్లాడాలి తప్ప సొంత ప్రయోజనాల కోసం ఎవరో మాట్లాడొద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై భీమ్ అందరికీ.